చాలాసార్లు మనం ఎక్సెల్ షీట్లో సెల్స్ని ప్రొటెక్షన్ చేసి కొన్ని డేస్ తర్వాత ఆ షీట్ సెల్స్ ఒక పాస్వర్డ్ మర్చిపోతాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఆ పాస్వర్డ్ని ఎలా బ్రేక్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఈ ఎక్సెల్ షీట్ కనుక చూసినట్లయితే ఈ ఎక్సెల్ షీట్ సెల్స్ అన్నీ కూడా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఓకే, సో ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే ఇటువంటి సిచ్యువేషన్లో పాస్వర్డ్ని ఎలా బ్రేక్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఓకే, సో ఆల్ట్ F11 కనుక మీరు ప్రెస్ చేసినట్లు అయితే మనకి మ్యాక్రో ఎనేబుల్ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది ఎక్సెల్ షీట్లో. ఓకే, సో ఒక కోడ్ ఉంది, నేను ఆ కోడ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ కోడ్ని జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేసి ఆ మ్యాక్రోలో కనుక ఇన్సర్ట్ చేసి రన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? లెట్ us see how it is working. Okay, so these all cells are password protected. Now I am pressing alt F11. Okay, so this is the macro editable mode. ఓకే వ్యూవర్స్, జస్ట్ ఈ కోడ్ని మీరు కాపీ చేసి మ్యాక్రో ఫైల్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ బై సింగిల్ క్లిక్ బటన్ రన్ చేసినట్లయితే మీ పాస్వర్డ్ అనేది బ్రేక్ డౌన్ అయింది. సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఆల్ మై సెల్స్ ఆర్ నౌ ఇన్ ఎడిటబుల్ మోడ్. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ని సెల్స్లో డేటా అనేది ఎంటర్ చేయగలుగుతున్నాను. సో ఈ విధంగా కనుక మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే ఈ మ్యాక్రో యూజ్ చేసి పాస్వర్డ్ని బ్రేక్ చేయొచ్చు. ఓకేనా వ్యూవర్స్? థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ like my videos. Thank you.